ప్రభుత్వంలో తాడేపల్లిగూడెంలో మంత్రిగా ఉన్న కొట్టు సత్యనారాయణ అరాచకాలు, అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారని కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి అపూర్వ రీతిలో తరలివచ్చిన ప్రతి కార్యకర్తలకు ప్రజలకు రుణపడి ఉంటారన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు వేలాది మందితో ఇక్కడికి వచ్చే నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు కూడా ఆయన మద్దతు తెలుపుతూ వేలాది మంది పాల్గొన్నప్పుడే నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ దాఖలు ప్రక్రియ ఇప్పుడు మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగింది? ప్రజలందరూ ఎలా మద్దతు ఇస్తున్నారు? మీరు చూశారు, చాలా బాగా వన్ సైడ్గా జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం తరపున మేమంతా ఉన్నాం. మీరు నామినేషన్ వేసారండి, మేము గెలిపిస్తామని ఈరోజు ఈ సంకేతాన్ని మాకు తెలియజేసినందుకు ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా పేరు పేరున మూడు పార్టీల తరపున కార్యకర్తలకి, అభిమానులకి, వీర మహిళలకు, తెలుగు మహిళా సోదరీమణులందరికీ, బీజేపీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే నేను చాలా నామినేషన్ చూశాను. మాకు ఇంత ఆదరణ చూపించిన ప్రజానికి ఎప్పుడు కూడా మీరు మాకు రుణం ఉన్నారు సుమా అని చెప్పి ఈరోజు సంకేతం తెలియజేశారు. ఒక సేవకుడిగా నన్ను గుర్తించి ఈరోజు నాతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా నా జీవితాంతా రుణపడి ఉంటానని చెప్పి నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబ్జీ గారు, అదేవిధంగా తాతాజీ గారు, ఇంకా వాళ్ళ మొత్తం ఎంటైర్ నాయకులందరూ కూడా పేర్లు చెప్తే ఒక 10,000 మంది నాయకులు తిరుగుంటారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి. మరి పేరున అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎప్పుడు మీ సేవకుడిగా గుర్తించినందుకు నేను సేవకుడిగా ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, సార్ మీరు చెప్పండి, మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? కలిసిమెలిసి గతంలో కూడా మీరు సోదరులుగా ఉండేవాళ్ళు, మంచి మిత్రులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? మీరు చూస్తున్నారుగా ఎలా వెళ్తున్నాం అన్నది. అలాగే ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెట్టించేలాగా వెళ్తున్నాం. ఇదొకటి సరిపోద్ది. ఆయన సైనికులు లేని సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. చెప్పాలంటే సైనికులు లేరు ఆయన దగ్గర. యుద్ధం ఆయన ఒక్కడే చేస్తాడు. మా దగ్గర యుద్ధం చేస్తాకే వేలాది మందిగా మా దగ్గర నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడా కూడా తగ్గవలసిన అవసరం లేదు. మేము అత్యధిక మెజార్టీతోటి తాడేపల్లిగూడెంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అందరూ ఎవరైతే జన సైనికులు కానీ, బీజేపీ నాయకులు శ్రేణులు, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు వచ్చారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? నామినేషన్ ఒకటే విషయం, జరిగిన 5 సంవత్సరాలు తాడేపల్లి నియోజకవర్గం అరాచకాలం, అవినీతికి ప్రజలు ఇసుకుపోయి ఆ బాధలు తట్టుకోలేక ఇవాళ రోడ్డెక్కి ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని సమర్థిస్తూ న్యాయమైన పరిపాలన కావాలి, తాడేపల్లి నియోజకవర్గానికి స్వచ్ఛమైన నీతి అయిన సేవ కావాలి అని ప్రజలు కోరుకుంటూ ఈరోజు రోడ్డెక్కారు. అఖండ మెజార్టీ బొలిశెట్టి శ్రీనివాస్ ఉమ్మడి అభ్యర్థి గెలుపుదని మేము చెప్తున్నాం. 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఉన్నాడో, ఆయన 4 లక్షల్లో ఇసుకుపోయి వేసారి ప్రజలు స్వచ్ఛందంగా వేసారిపోయి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో బొలిశెట్టి శ్రీనివాస్ గెలుస్తారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ జనసేన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున, అందుకని వేలాది మంది తరలి వచ్చారని కూడా పేర్కొంటున్నారు నాయకులు. ఇదే ఇక్కడ పరిస్థితి. తాడేపల్లిగూడెం దగ్గర నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.